బాలు అయితే అందరూ కూర్చున్న దగ్గరికి వచ్చి పూల గంప ఏదైనా చెప్పిందా అని వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక బాలు అయితే నేనేం చెప్పలేదండి, మీరే చెప్పబోతున్నారు అనేత అంటూ ఉంటాడు. తనేం చెప్పలేదు కానీ నువ్వేదో చెప్పాలనుకుంటున్నావు కదరా, అది చెప్పు అనైతే వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు. ఆ మాటలకి ప్రభావతి అయితే నీకో విషయం తెలుసా, మీ ఆవిడ కాఫీలో చక్కెర ఎక్కువ వేసింది అనైతే కంప్లైంట్ చేస్తూ ఉంటుంది బాలుతో మీనా మీద. ఇక బాలు అయితే నువ్వు ఊరుకో అమ్మ, మధ్యలో తుతు అనుకొని దూరిపోతావు అన్నిట్లకి అని చెప్పేసి అయితే బాలు అంటూ ఉంటాడు వాళ్ళ అమ్మతో. ఇక బాలు వాళ్ళ వాళ్ళ నాన్నకి ఏదో చెప్పబోతూ మీనా ఏం చెప్పలేదు కదా అని చెప్పేసి అయితే కంగారుగా లేచి మీనా కాసేపు వెళ్తూ ఉంటాడు. అమ్మో అమ్మో అని కంగారు పడుతూ ఉంటాడు. ఏంట్రా ఎందుకంత కంగారు పడుతున్నావు అనేది అంటూ ఉంటుంది వాళ్ళ అమ్మ. ఇక బాలు మీనా కంగారు చూసి ప్రభావతి అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏంటైంది వీడికి ఎలా అవుతున్నాడు అనేత అంటూ ఉంటుంది. ఇక రోహిణిని ఒక సైడ్కి తీసుకొచ్చి ఇక చెప్తున్నాను చూడు, ఇక నువ్వే ఫస్ట్ బిడ్డను కనాలి, ఇంటికి ఫస్ట్ వారసుడిని నువ్వే నా చేతిలో పెట్టాలి అనేత అంటూ ఉంటుంది. ఆ మాటలకి రోహిణి అయితే షాక్ అవుతూ ఉంటుంది. అవును, నేను ఆ బాలుగాడి బిడ్డను ఫస్ట్ ఎత్తుకోను, నా మనుగాడి బిడ్డనే ఎత్తుకుంటాను, ఫస్ట్ నువ్వే బిడ్డను కలిసి నా చేతిలో పెట్టాలి, ఆ బాధ్యత అంతా నీదే అని చెప్పి అయితే ప్రభావతి రోహిణికి అయితే చెప్తూ ఉంటుంది.